కేంద్రంలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన పూర్తయిన కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులు అదనపు కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. అదేవిధంగా ఈ రోజు గ్రామ సభకు హాజరు కాలే రైతు భరోసా గురించి మన ఏఈఓ గారు చదువుతారు. సభకు నమస్కారం. నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సార్. రైతు భరోసా ఈ గ్రామ సభలో రైతు భరోసా గురించి కొన్ని విషయాలు మన ప్రభుత్వం నుంచి వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రధాన. ఇందులో రైతు భరోసా సహాయాన్ని సంవత్సరానికి 12,000 అంటే సీజన్ కి 6,000గా పెంచడం జరిగింది. ఇక్కడ మనం ఈ యొక్క గ్రామ సభలో వ్యవసాయానికి యోగ్యమైన భూములను గుర్తించడం మరియు వ్యవసాయానికి యోగ్యం కాని భూములను సపరేట్ చేసి మనం లిస్టు తయారు చేసాం. సర్వే చేసి ఇది రెవెన్యూ మరియు అగ్రికల్చర్ 2 డిపార్ట్మెంట్ కలిసి అది తయారు చేసిన లిస్టు మన దగ్గర రెడీగా ఉంది. దీంట్లో మెయిన్ ముఖ్యంగా వ్యవసాయానికి యోగ్యం కాని భూములనే మనం తీయడం జరిగింది. యాస్టిస్గా అంటే ఇల్లు లేదా కాలనీగా మారిన భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలు, గోదాములకు, మైనింగ్లకు ఉపయోగించిన భూములు, ప్రభుత్వం నుంచి సేకరించిన అన్ని రకాల భూములు, రాళ్లు, రప్పలు, గుట్టలు ఇవే మాత్రమే మనం తీసి ఈ రైతు భరోసాకు అనర్హులుగా గుర్తించడం జరిగింది. దీని ప్రకారంగా మనం అందరికీ నమస్కారం. మన ఔషాపూర్ గ్రామంలో మొత్తం 946 ఎకరాల 19 గుంటల భూమి మొత్తం వ్యవసాయ భూమి. అందులో ఇప్పుడు వ్యవసాయానికి యోగ్యమైనది 700. ఎంపీఓ సార్ గారికి, ఇతర అందరూ ప్రజాప్రతినిధులకి, గ్రామ సభ సభ్యులకి అందరికీ నా నమస్కారం. నా పేరు రాజేందర్, నేను డిప్యూటీ ఎంఆర్ఓ సార్. ఈరోజు ఈ 4 పథకాల్లో భాగంగా నేను ఈ కొత్త రేషన్ కార్డుల గురించి ఈ గ్రామ సభలో చర్చించబోతున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజెంట్ కొత్త రేషన్ కార్డుల జారీ కోసమై చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఇంకా కొత్త కార్డు కానీ యాడింగ్ కానీ డిలీషన్ కానీ చేస్తాం. ఇంకోటి, దయచేసి నిశ్శబ్దంగా ఉంటే గ్రామస్తులు ఈ మిగిలిన మన ప్రజాపాలనలో తీసుకున్న పేర్లు చదవడం జరుగుతుంది. సిహెచ్ రాజు, చాలా అర్హులని, నాకు ప్రతి ఒక్క స్కీమ్ రావాలి. నేను అర్హులని, నేను చాకులము. మాకు ఏ స్కీమ్ లేదండి, మాకు రాజకీయంతో ఏ సంబంధం లేదు. మాకు ఏదన్నా ఒక స్కీమ్ ఇప్పివ్వాలని మేము కోరుకుంటున్నాము. ఏం లేదు, మా డాడీ వికలం కూడా కాలు కొట్టేసాడు, ఆ స్కీమ్ కూడా ఇస్తలేడు. మాకు ప్రతి ఒక్క స్కీమ్ రావాలని మేము దయచేసి మీతో కోరుతున్నాం. గవర్నమెంట్కు మేము అప్లై చేసినది కూడా ఏది రాలేదండి, మాకు కంపల్సరీ రావాలని మేము దయచేసి గవర్నమెంట్ని కోరుతున్నాం. గత డిసెంబర్ నెలలోని గత సంవత్సరము ఇదే ప్రజాపాలన అని చెప్పి ప్రజల వద్ద గ్రామాన తిరిగి మీటింగ్లు పెట్టారు. అందులో అప్లికేషన్లు తీసుకున్నారు. చాలా మంది పేద ప్రజలు ఆశపడి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆ ప్రజాపాలన అప్లికేషన్లని నిరక్షరాస్యులు చేసి ఆ అప్లికేషన్లకు వాల్యూ లేకుండా ఈరోజు కొత్తగా పెట్టుకున్న అప్లికేషన్లను ఏదో కొంతమంది అధికారులు ఇంటింటికి తిరిగి గ్రామంలో సర్వే చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వచ్చిన పేర్లు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చుడు, ఇల్లు లేని వాళ్ళకు రాకపోవడము, మొత్తం గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇల్లు లేకపోతే ప్రజలందరూ
కూడా. వాళ్ళు ఎంతో ఆశతో ఈ రోజు ఈ మీటింగ్కి వస్తే వాళ్ళ లిస్ట్ రాలేదు. ఈ ప్రజాపాలన తీసుకున్న వాళ్ళ లిస్టులే వచ్చినాయి. కనీసము ప్రభుత్వం పట్టించుకొని, ప్రజాప్రతినిధులు పట్టించుకొని, అధికారులని ఈ నిరుపేదలను గుర్తించి వాళ్ళందరికీ న్యాయం జరిగేలా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మనసారా కోరుకుంటున్నాం. ఉద్దేశం మరి అలా ఉద్దేశం ఏందో కరెక్ట్ అర్థమైతే లేదు. ప్రభుత్వ ఉద్దేశము అంటే గత సంవత్సరం అంటే దాదాపు ప్రజాపాలన పేరు మీద ప్రజల నుంచి 1 సంవత్సరం అయింది అప్లికేషన్లు తీసుకొని, మళ్ళీ ఈ రోజు వచ్చి అందరికీ ఫైనల్ లిస్ట్ ఇస్తారేమో అనుకుంటే మళ్ళీ అప్లికేషన్ ఎవరైతే పెట్టారో ఆ అప్లికేషన్లు పెట్టిన లిస్ట్ తప్ప మళ్ళీ ఎవరికి ఇంకా ఒక్కరిని కూడా అర్హులను ఫైనల్ చేయలేదు. ఇప్పటికీ మరి అర్హత ఎవరికి ఉంది, ఎవరికంటే ఇంకా మళ్ళీ వెరిఫికేషన్ చేస్తామంటున్నారు. అంటే సంవత్సరం నుంచి వెరిఫికేషన్ చేయించి గ్రామసభ ఎందుకు పెట్టారు? వెరిఫికేషన్ అయిన తర్వాత గ్రామసభ పెట్టి లిస్టు ఫైనల్ అంటే అయిపోతుండే. అట్లా కాకుండా గ్రామసభ ఇప్పుడు పెట్టారు, మరి ఒక్కరు కూడా ఫైనల్ కాలేదు. అక్కడ రైతు భరోసా అంటున్నారు, మరి అది ఇప్పుడు ఏంటి అది రైతు బంధు పథకాన్ని ఒకసారి కొట్టారు లాస్ట్ టైం. ఇప్పుడు మరి 2 సార్లు ఇస్తారా, ఒకసారి ఇస్తారా? మరి లిస్టు మళ్ళీ కొంతమంది లిస్టు కట్ చేసి మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. సరే, ఆ ఇచ్చిన వాళ్ళకైనా గత పంట ఇవ్వలేదు, ఆ పంట ఈ పంట 2 కలిపి ఇస్తారా, మరి లేకపోతే ఒకటే పంట ఇస్తారా? అలాగే ఇప్పుడు ఈ రేషన్ కార్డులో ఉన్నది, రేషన్ కార్డు ఓన్లీ లిస్ట్ చదివారు అంతే. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ లిస్టే చదివారు తప్ప వాళ్ళని ఎవరిని ఇంకా ఫైనల్ చేయలేదు. మళ్ళీ వెరిఫికేషన్ చేస్తామంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రామసభ ఉద్దేశమే ఆ గ్రామసభలో అందరి లిస్టు ఫైనల్ చేయాలి, అందరికీ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రజలంతా కూడా మాకు న్యాయం జరుగుతుంది, మాకు ఇల్లు వస్తుంది, మాకు రేషన్ కార్డు వస్తుంది అని ఇక్కడికి వచ్చిర్రు. కాకపోతే ఏ ఒక్కరు కూడా ఏది లేకుండా అయిపోయింది. అందరూ నిరాశలో ఉన్నారు. అందుకనే దయచేసి ప్రభుత్వాలు కోరుతున్నాం, ఇప్పుడు దాదాపుగా ఉషాపూర్లో 419 మంది మీ దగ్గర లిస్టే రేషన్ కార్డుల కోసం. దాదాపుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా మళ్ళీ ఇంకా చాలా మంది అప్లికేషన్లు ప్రజాపాలనలో పెట్టుకున్న అప్లికేషన్లు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా మీ దగ్గర లిస్టు లేదు. ఇంకా చాలా మంది అప్లికేషన్లు పెట్టిన లిస్టు కూడా మీ దగ్గర లేదు. అందుకని మిగతా వాళ్ళు కూడా అప్లికేషన్లు తీసుకొని అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.